వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం. తమ గెలుపు కార్యకర్తల శ్రమ ఫలితమన్న సీఎం రేవంత్. మెరుగైన ఫలితాలు సాధించామన్న బీఆర్ఎస్. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొత్తంగా 1347 వార్డుల్లో విజయం సాధించి 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 7 కార్పొరేషన్లలో 4 సొంతం చేసుకుంది. 33 మున్సిపాలిటీల్లో హంగేర్పడింది. దాంతో క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమన్నారు. పార్టీ జెండా మోసి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ విజయం అంకితమన్నారు సీఎం. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ఖర్గే, రాహుల్, ప్రియాంక, కేసీని కలిశారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 90కి పైగా మున్సిపాలిటీలో 4 కార్పొరేషన్లు గెలిచామన్నారు. సంక్షేమానికి ప్రజలు పెద్దపీట వేశారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ గెలుస్తామని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ ని బీజేపీ కైవసం చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ నిధులు, తాను చేసిన అభివృద్ధి కారణం గెలిపించిందన్నారు. 5 ఏళ్లలో కరీంనగర్ ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు కేటీఆర్. తమ విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతబడ్డాయని విమర్శించారు. 750 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని చెప్పారు. కొత్తగూడెంలో సిపిఐకి మద్దతిస్తామని కేటీఆర్ ప్రకటించారు. కొత్తగూడెంలో ప్రజలు సిపిఐని ఆదరించారన్నారు కూనంనేని సాంబశివరావు. మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని చెప్పారు. కేటీఆర్ ఫోన్ చేసి మద్దతు ప్రకటించారని, ఇండిపెండెంట్లు కూడా మద్దతిస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు కూనంనేని. ఓటమిని బీఆర్ఎస్ అంగీకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని చెప్పారు. మళ్లీ నల్గొండ, ఖమ్మం జిల్లాలు కంచుకోటగా నిలిచాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు మంత్రి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని చెప్పారు. కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించామని, పోలీసులు దౌర్జన్యాలతో కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ట్రాన్స్జెండర్. 7 ఏళ్లు గడిచినా మారని ఓట్ల సంఖ్య. విన్నర్స్ అండ్ లూజర్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట మున్సిపాలిటీలో వీర సైనికుల కుటుంబాలకు ఆదరణ దక్కలేదు. గాల్వాన్ యుద్ధ వీరుడు కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ తల్లి మంజుల ఓడిపోయారు. ఆమె బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. బీజేపీ తరపున పోటీ చేసిన కార్గిల్ వీరుడు లాన్స్ నాయక్ గోపయ్యచారి కుమార్తె మౌనిక ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ నాగిళ్ల కావేరి సుధాకర్ కౌన్సిలర్ గా గెలుపొందారు. 1వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆమెకు 429 ఓట్లు వచ్చాయి. ఈ వార్డులో కాంగ్రెస్ పోటీ చేయలేదు. యాదగిరిగుట్ట 9 వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన బొమ్మగాని రాజమణికి ఊహించని ఫలితం వచ్చింది. యువతరం ముందుకొచ్చి తనను గెలిపించాలని ఆమె కంటతడి పెట్టుకుని ప్రచారం చేసినా ఆమెకు 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఆమెకు 10 ఓట్లే వచ్చాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ 16వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన విజయలక్ష్మిని విజయం వరించలేదు. భార్య ఓడిపోయిందని తెలియగానే ఆమె భర్తకు హార్ట్అటాక్ వచ్చింది. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఇండిపెండెంట్ గా ఈ వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థి భారీగా ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ ఓటర్లు విలక్షణ తీర్పిచ్చారు. 10 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో 3 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్, 3 వార్డుల్లో బీజేపీ గెలిచింది. 1 వార్డులో సిపిఎం గెలిచింది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 20 వార్డుల్లో 16 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. ఇండిపెండెంట్ గా గెలిచిన 18వ వార్డు సభ్యుడు పోతాం సతీష్ బీఆర్ఎస్ లో చేరారు. దీంతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం 17కు పెరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు విజయం సాధించారు. ఎన్నికల సమయంలో ఈయన కుక్కర్లు పంచారు. తనకెవరూ ఓటు వేయలేదని, తన కుక్కర్లు తనకిచ్చేయాలని నిన్న ఆయన వార్డులో హంగామా చేశారు. మేడ్చల్ జిల్లా ఆలియాబాద్ మున్సిపాలిటీలో నకిలీ వెండి నాణాలు పంచారని అపవాదు మూటగట్టుకున్న బీజేపీ అభ్యర్థి మాలతి విజయం సాధించారు. పోలింగ్ రోజున ఆమె ఇంటిపైకి కొందరు దూసుకువెళ్లారు. ఆమెకు 539 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థుల మొత్తం ఓట్ల కంటే మాలతికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో భార్యాభర్తలు ఘన విజయం సాధించారు. భార్య 1వ వార్డు నుంచి, భర్త 7వ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు. భార్యకు 663 ఓట్లు, భర్తకు 508 ఓట్లు వచ్చాయి.
లడ్డూపై ఇక ఎక్కువ మాట్లాడనన్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ అరాచకాలు పెను సవాల్గా మారాయన్న పవన్ కళ్యాణ్. మంత్రులు సహనం కోల్పోతున్నారన్న వైసీపీ. ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. తిరుమల లడ్డూపై ఎక్కువ మాట్లాడకూడదని అనుకున్నానని చెప్పారు. టీటీడీ పవిత్రతను కాపాడే బాధ్యత తమదే అన్నారు. కల్తీ లడ్డూకు హెరిటేజ్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. హెరిటేజ్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. జగన్ సీఎం అయిన 10 రోజుల్లోనే హెలిప్యాడ్ కావాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. పక్కన వాళ్లు భూమి ఇవ్వమంటే హెలిప్యాడ్ వేసి ఆ ల్యాండ్ ను 22A పెట్టారన్నారు. 2019లో 33 లక్షలతో హెలిప్యాడ్ కోసం జీవో ఇచ్చారని, కొన్ని రోజులకే ఆ భూమిని 22A పెట్టేశారని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ అరాచకాలు కూటమికి పెను సవాల్గా మారాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రైతులకు 1600 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు పవన్. రైతుల నుంచి ప్రతి గింజ కొంటున్నామని చెప్పారు. ఏపీ మండల్లో మంత్రులు సహనం కోల్పోతున్నారని బొత్స ఆరోపించారు. ప్రతి అంశాన్ని గత ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ విద్యను నీరుగార్చి ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహిస్తున్నారని బొత్స అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చూసి జగన్ కు కడుపు మండుతోందన్నారు ఎంపీ అప్పలనాయుడు. వైసీపీ హయాంలో జగన్ ఉత్తరాంధ్రను ఉత్తుత్తి ఆంధ్ర చేశారని ఎద్దేవా చేశారు. ప్రకృతిని విధ్వంసం చేసి ప్యాలెస్లు కట్టారని విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ రచ్చబండ నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడరని, తన సోదరుడు జగన్ కూడా మాట్లాడరని షర్మిల అన్నారు. టీడీపీ సిద్ధాంతాలతో ఎప్పుడూ విభేదించలేదని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాపై మాత్రమే ఖండించామన్నారు. చంద్రబాబుకు 8 నెలల నుంచి చెబుతూనే వచ్చానని, అయినా ఎవరూ స్పందించలేదు కాబట్టే తాను మాట్లాడానని చిట్చాట్లో వివరించారు. అంబటి రాంబాబు భయపడేవారు కాదు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. త్వరలోనే ఆయన విడుదలవుతారని తెలిపారు. టీడీపీ నేతలు చెలరేగిపోతూ ఉంటే పోలీసులు చోద్యం చూశారన్నారు. రేపు ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు చెవిరెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తీరును వెబ్కాస్టింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నీలం సహాని పరిశీలించారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆమె వచ్చారు. ఏపీలోనూ రానున్న రోజుల్లో 100% వెబ్కాస్టింగ్ తో ఎన్నికలు నిర్వహిస్తామని నీలం సహాని తెలిపారు. కౌన్సిలర్లు క్యాంపు బాట. చీరాలలో విద్యుత్ అదాలత్. హామీల అమలు కోరుతూ టీచర్ల ధర్నా. టాప్ 9 పల్లె వార్తలిప్పి చూద్దాం. సిరిసిల్ల మున్సిపాలిటీలో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. కేటీఆర్ నిర్ణయం మేరకు చైర్మన్ ఎన్నుకుంటామని కౌన్సిలర్లు తెలిపారు. వీరందరూ బస్సులో హైదరాబాద్ కి తీసుకొచ్చారు. గద్వాల మున్సిపాలిటీ ఫలితం హంగ్ రావడంతో అక్కడి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 16 వార్డుల్లో గెలిచింది. 2 ఇండిపెండెంట్లు, ఒక ఎంఐఎం సభ్యుడి మద్దతు కూడగట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వారిని బెంగళూరుకు పంపించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే విద్యుత్ అదాలత్ లక్ష్యమని రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయమూర్తి విక్టర్ ఇమాన్యుయల్ అన్నారు. విద్యుత్ సమస్యలకు సంబంధించి వినియోగదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మేనిఫెస్టో సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కడప కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ ధర్నా చేపట్టింది. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో రేపటి నుంచి 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 16న స్వామివారి బ్రహ్మ రథోత్సవం నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. భీమవరం మావుళ్లమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహాకుంభ నివేదన చేశారు. ఆలయ మంటపంలో పులిహోర, బూరెలు, రకరకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించారు. కొత్త భవనాల్లోకి ప్రధాని కార్యాలయం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాయిదా. కేంద్ర మంత్రి హర్దీప్ పురి రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. వికసిత్ భారత్ వైపు ప్రయాణంలో సేవా తీర్థ్ కర్తవ్య భవన్ 1, 2 ముఖ్యమైన మైలురాళ్లని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సచివాలయం కొలువుదీరే కొత్త కార్యాలయం సేవా తీర్థ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటి వరకు దేశానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్న సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ వాస్తవానికి బ్రిటిష్ సామ్రాజ్యపు చిహ్నాలని ప్రధాని మోదీ అన్నారు. భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చేలా సేవా తీర్థ్ కర్తవ్య భవన్ ను నిర్మించినట్లు వెల్లడించారు. కొత్త కార్యాలయంలో ఆయన మహిళలు, యువతకు సంబంధించిన కీలక నిర్ణయాల ఫైల్స్ పై సంతకాలు చేశారు.
పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. 3 వారాల విరామం తర్వాత మార్చి 9న ఉభయ సభలు తిరిగి సమావేశమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో జనవరి 28న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో వ్యవసాయ ఎగుమతులు పెరిగి దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ వస్తుందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అధిక ధరలతో రైతులకు ఎంతో లాభం కలుగుతుందని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై తాను చేసిన ప్రసంగం నుంచి తొలగించిన వ్యాఖ్యలు తిరిగి రికార్డుల్లో చేర్చాలని రాజ్యసభ అధ్యక్షుడిని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. వాటి తొలగింపు వెనుక ఎలాంటి సహేతుకమైన కారణం కనిపించడం లేదని ఖర్గే స్పష్టం చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ తో సంబంధాలు కలిగిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పదవిలో ఉండే హక్కు ఆయనకి ఏమాత్రం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా అన్నారు. గడిచిన 48 గంటలుగా హర్దీప్ పురి అబద్ధాలు చెప్తూనే ఉన్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని తొలగించడం, తమకు పట్టం కట్టడం ప్రజల నిజమైన కళ అని టీవీకి అధినేత విజయ్ అన్నారు. రాబోయే ఎన్నికలు తనకు ముఖ్యమంత్రి స్టాలిన్ కు మధ్య ప్రత్యక్ష పోటీ అని తెలిపారు. ఇతరులెవ్వరికీ ఈ పోటీలో స్థానం లేదని వివరించారు. ఎన్నికల్లో ఓటమి భయం డీఎంకేలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి. మహిళా హక్కుల పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో డీఎంకే ప్రభుత్వం 5,000 రూపాయలు వేయడాన్ని ఆయన ప్రశ్నించారు. భారత్ చైనా మధ్య సకారాత్మక సంబంధాలు పెంపొందించుకునేందుకు, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు 1954లోనే చైనాలో టిబెట్ భాగమనే విషయాన్ని భారత్ గుర్తించిందని త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. అందుకోసమే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంచశీల ఒప్పందాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. చేసేందుకు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్, అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ నిఘా, లక్షల రూపాయలు విలువ చేసే అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన పోలీసులు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా పులివెందుల ఆర్టీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న నాగేంద్ర కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మసీదు భూముల ఫైల్ క్లియర్ చేసేందుకు ఆయన ఒక వ్యక్తి నుంచి 10,000 లంచం డిమాండ్ చేశాడు. అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వంటి ఘటనలు అరికట్టేందుకు సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో పోలీసులు డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించి రిటైర్ అయిన జాగిలం శాంతి చనిపోయింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసులు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 2013 నుంచి 2024 వరకు ఈ జాగిలం సేవలందించింది. నంద్యాల జిల్లా అహోబిలంలో నాటుసారాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. భూమిలో గొయ్యి తవ్వి అందులో దాన్ని దాచినట్లు గుర్తించారు. గొయ్యి తవ్వి అందులో డ్రమ్ ఏర్పాటు చేసి అందులో ఈ నాటుసారా దాచిపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం బాటిళ్లు, నాటుసారాను నర్సాపురంలో పోలీసులు ధ్వంసం చేశారు. కోర్టు ఆదేశాలతో 24 లక్షల రూపాయలు విలువ చేసే 6,686 మద్యం బాటిల్స్, 2,136 లీటర్ల నాటుసారాను రోడ్ రోలర్తో తొక్కింది. శ్రీకాకుళం జిల్లా పోలీసులు వార్షిక క్రీడా పోటీలు అక్కడి పీటీసీ గ్రౌండ్ లో ప్రారంభమయ్యాయి. హోంగార్డ్స్ నుంచి ఎస్పీ వరకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. 2109 పుల్వామా దాడి జరిగి 7 ఏళ్లు అవుతున్న సందర్భంగా జమ్మూ కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ సున్నిత ప్రాంతంలో భద్రతా బలగాలు అణువణువు పరిశీలిస్తున్నాయి. నాటి ఘటనలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. రాజస్థాన్లో 2 ఏళ్ల క్రితం జరిగిన బంగారం లూటీ కేసులో ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించారు. ఒడిషా సంబల్పూర్ జైల్లో ఉన్న సుబోధ్ సింగ్ ను పీటీ వారెంట్ పై రాజస్థాన్లోని రాజసమందర్ కు తీసుకొచ్చారు. ఇతని వయసు 42 ఏళ్లు. స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు, 5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన టీసీఎస్ షేర్. వెనిజులా నుంచి చమురు కొనుగోలుకు రిలయన్స్ కు అమెరికా అనుమతి. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మెటల్, ఐటీ, కమోడిటీ షేర్లలో భారీ స్థాయిలో అమ్మకాలు జరగడంతో స్టాక్ మార్కెట్ వరుసగా 2వ రోజు నష్టాలు నమోదు చేసింది. ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్ లో సెన్సెక్స్ 1048 పాయింట్లు, నిఫ్టీ 336 పాయింట్లు పతనమయ్యాయి. దీనికి ఫ్రైడే ది 13th సెంటిమెంట్ కూడా తోడైంది. ఏఐ టూల్స్ ప్రభావం దేశంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ ను భారీగా ప్రభావితం చేసింది. టీసీఎస్ షేర్ ధర 44% పతనమై 5 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. 2024 ఆగస్టులో టీసీఎస్ షేర్ ధర అత్యధిక స్థాయి 4,592గా ఉండగా ప్రస్తుతం అది 2,692కు పడిపోయింది. ఈ పతనంతో టీసీఎస్ మార్కెట్ విలువ 9.60 లక్షల కోట్లకు క్షీణించింది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర కొంత దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,620 రూపాయలు తగ్గి 1,55,780 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,42,800 రూపాయలుగా ఉంది. వెండి కేజీ ధర 20,000 రూపాయలు తగ్గి 2,80,000కు చేరింది. స్టాక్ మార్కెట్ పతనం, బంగారం ధరల్లో క్షీణత ప్రభావం ఫోరెక్స్ మార్కెట్లోనూ కనిపించింది. డాలర్ బలంగా ఉండడంతో రూపాయి విలువ క్షీణించింది. డాలర్ విలువతో పోల్చితే 3 పైసలు 90.64 దగ్గర రూపాయి స్థిరపడింది. రైతులకు తోడ్పాటు అందించే చర్యల్లో భాగంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 5 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్ కు మద్దతు అందించినా కొనుగోలుకు మద్దతు లభించడం కష్టమని కమోడిటీ వ్యాపారులు అంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనలో ఎయిర్ ఇండియాపై ప్రభుత్వం దాదాపు ₹1 కోటి జరిమానా విధించింది. నడిపేందుకు తగిన విలువ లేకపోయినా 8 సార్లు ఎయిర్ బస్ ను నడిపినందుకు ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.